హాయ్ హలో గాయస్, నేను మీ కుమార్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో గాయస్, చాలా రోజుల నుంచి రూమ్లోనే ఉండిపోవడం, రూమ్లోనే రికార్డింగ్లు, ఎడిటింగ్లు అంతా అది రొటీన్ అయిపోవడం వల్ల కొంచెం బయటికి అయితే రావడం జరిగింది. కొంచెం ఒక ప్లేస్కి అయితే వచ్చాను వైజాగ్లోనే. మీకు ఆల్రెడీ సౌండ్స్ వినిపిస్తూ ఉంటాయి, తెలిసే ఉంటుంది ఎక్కడికి వచ్చాను. చూపిస్తాను అది కూడా. కానీ అది చూపించే ముందు నేను ఈ వీడియో చేయడానికి గల కారణం ఏంటంటే, నేను గేమింగ్ ఛానల్ ఒకటి స్టార్ట్ చేశాను. దాని పేరు వచ్చేసి కుమార్ గేమ్ రూమ్. రీసెంట్గా స్టార్ట్ చేశాను. ఆల్రెడీ అది అసలు ఎలా స్టార్ట్ చేయాలో ఏంటని నాకు అస్సలు ఐడియా లేదు. అందుకే ఇక్కడికి వచ్చాను, ఈ ప్లేస్కి. పిచ్చికిపోయి అసలు ఎలాగా ఇది గేమింగ్ ఛానల్ మనం సబ్స్క్రైబర్స్ని ఎలా తెచ్చుకోవాలి, అసలు దీని వ్యూస్ ఎలా వస్తాయి, మనం ఎలా స్టార్ట్ చేయాలి, ఏ విధంగా స్టార్ట్ చేయాలి అన్నది నాకు అసలు ఐడియా లేదు. ఫస్ట్ టైం గేమింగ్ ఛానల్ని క్రియేట్ చేయడం జరిగింది. నాకు ఒక ఛానల్ ఉంది, కుమార్ ర్యాంపేజ్ అని. అది కూడా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. దాంట్లో మూవీ రిలేటెడ్కి సంబంధించి వస్తుంటాయి, మూవీ రివ్యూస్ అవి చెప్తూ ఉంటాను. అంటే అది హానెస్ట్గా చెప్తాను. నాకు నచ్చితే నచ్చిందని చెప్తా, లేదంటే లేదు, నచ్చకపోతే నచ్చలేదని చెప్తాను. అది కూడా మీకు ఇంట్రెస్ట్ ఉంటే అది కూడా ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ గేమింగ్ ఛానల్ మాత్రం కుమార్ గేమ్ రూమ్. మీకు ఇంట్రెస్ట్ ఉంటే, గేమ్ లవర్స్ ఎవరైనా ఉంటే, ఫ్యాన్స్ ఉంటే ఖచ్చితంగా కుమార్ గేమ్ రూమ్ నా ఛానల్ నేమ్. మళ్ళీ చెప్తున్నా, కుమార్ గేమ్ రూమ్. సో అందులో ఆల్రెడీ మెట్రో ఎగ్జోడస్ పార్ట్ 1, పార్ట్ 2 2 వీడియోస్ ఆల్రెడీ అప్లోడ్ చేయడం జరిగింది. కొంతమంది కొన్ని వ్యూసే వచ్చాయి. ఓకే, స్టార్టింగ్ ఛానల్ పెట్టగానే వ్యూస్, సబ్స్క్రైబర్స్ మనకు వచ్చారు కాబట్టి ఇంటెలిజెంట్ ఫెలో. సో మనం ఎవ్రీడే పోస్ట్ చేస్తూ ఉండాలి. ఆటోమేటిక్గా చూసిన వాళ్ళు చూస్తారు, సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు చేసుకుంటారు, ఎవరి ఇష్టం వాళ్ళు కాబట్టి. కరెక్ట్, ఇది కరెక్ట్గా చెప్పేవయ్యా. సో అండ్ రెసిడెంట్ ఈవిల్ 4 కూడా స్టార్ట్ చేశాను. చాప్టర్ 1 కంప్లీట్ అయింది, అది కూడా అప్లోడ్ చేశాను వీడియో. ఒకసారి లుక్ అయితే వేయండి. కొత్తగా నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మీరు కొంచెం మోటివేషన్ బూస్టింగ్ ఇస్తే, మీరు సజెషన్స్ ఇస్తే కామెంట్ సెక్షన్లో కూడా, నేను నెక్స్ట్ ఏ గేమ్ చేస్తే బాగుంటుంది, మీకు ఏ గేమ్ మీద ఇంట్రెస్ట్ ఉందో మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తే అది కూడా నేను చేస్తాను. ఖచ్చితంగా ఆ గేమ్ చేయడానికి ట్రై చేస్తాను. అదే PlayStation 5, PlayStation ఏవి లేవు నా దగ్గర. పెద్ద సమస్య వచ్చి పడిందే, ఇప్పుడు ఏం చేద్దాం? నా దగ్గర ఉన్నది పీసీ మాత్రమే. పీసీ గేమ్స్ మాత్రం నేను చేస్తాను. సో చాలా గేమ్స్ ఉన్నాయి నేను ఆడాల్సినవి. లాస్ట్ ఆఫ్ అస్ పార్ట్ 1, పార్ట్ 2 చాలా నా ఫేవరెట్ గేమ్ కూడా అది. ఇలాంటి చాలా ఉన్నాయి, ఇంకా దాచాం కుప్పలుగా ఉన్నాయి. గాడ్ ఆఫ్ వార్ రాగ్నర్ అదొకటి ఉంది, చాలా బాగుంటుంది. PS4లో గాడ్ ఆఫ్ వార్ ఆడాను. అది PS5లో అయితే నేను ఇంకా, నా దగ్గర PS5 లేదు కాబట్టి నేను ఆడలేదు. పీసీది ఉంది, కానీ కాస్ట్ చాలా ఎక్కువ ఉంది కాబట్టి నేను కొంచెం ఆలోచిస్తున్నాను. ఖచ్చితంగా మీరు నాకు సబ్స్క్రైబ్ చేసుకుంటే, నా ఛానల్ ఫాలో అవుతుంటే, మీరు సజెషన్స్ ఇస్తుంటే, అన్న పలానా ఆ గేమ్ బాగుంటుంది, ఆ గేమ్ చేయండి, ఈ గేమ్ చేయండి అంటే నేను ఖచ్చితంగా దాని గురించి చేయడానికి ఖచ్చితంగా చేస్తాను, డౌట్ లేకుండా. ఫ్యూచర్ ఉంది. సో ఫాలో అవుతుండండి. నా పేరు కుమార్, నా గేమింగ్ ఛానల్ నేమ్ వచ్చేసి కుమార్ గేమ్ రూమ్. అండ్ ఇంకొక ఛానల్ మూవీ రిలేటెడ్ కి సంబంధించింది, కుమార్ ర్యాంపేజ్. సో ఫాలో అవుతుండండి, లైక్ చేయండి, కంటెంట్ వేస్తే షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ కూడా. సో ఇప్పుడు నేను ఎక్కడికి వచ్చానో మీకు చూపిస్తాను, చూసేయండి ఫ్రెండ్స్, పదండి. గాయస్ చూస్తున్నారు కదా నేను ఎక్కడికి వచ్చానో, ఇదే వైజాగ్ బీచ్. సో నా దాంట్లో ఒక ఆప్షన్ ఉంది, స్టేజ్ మోడ్ అని. సో నేను ఇక్కడ నా ఫేస్ రికార్డ్ అవుతూ ఉంటుంది అండ్ బ్యాక్ సైడ్ వ్యూ కూడా చూపించవచ్చు. ఈ ఆప్షన్ ఉండడం వల్ల నాకు కొంచెం ప్లస్ అయింది. సో ఒక వీడియోలోనే అటు నా ఫేస్ మీకు కనిపిస్తుంది, బ్యాక్ సైడ్ వ్యూ కూడా కనిపిస్తుంది. సో చూస్తున్నారు కదా, ఇదే అటు ఆర్కే బీచ్కి, ఇటు రుషికొండ బీచ్కి మధ్యలో ఉంటుంది స్పాట్. అటు ఆ కొండలు కనిపిస్తున్నాయి కదా, అదే అక్కడ కైలాసగిరి అనమాట. ఆ హిల్, అక్కడ ఒక బాల్ షేప్ ఉంది కదా హిల్ మీద, అది కైలాసగిరి కొండ అనమాట. ఆ పైన గ్లాస్ బ్రిడ్జ్ కూడా కట్టారు. ఒకసారి ఎవరైనా లుక్ అయితే వేయండి, వైజాగ్ వచ్చిన వాళ్ళు. మంచి ఎక్స్పీరియన్స్ అయితే వస్తుంది, మంచి వైబ్ వస్తుంది ఆ వ్యూలో నించుని చూస్తే బీచ్ మొత్తం అంతా కూడా. సో అదనమాట, ఇక్కడికి వచ్చాక కొన్ని మంచి ఐడియాస్ వస్తాయి. ఒక గంట సేపు కూర్చుంటే రిలాక్సేషన్ అవుద్ది మైండ్. ఆ గేమింగ్ ఛానల్ గురించి చెప్పాను కదా, నాకైతే అసలు ఐడియా లేదు. సో మీరు అందుకే సజెషన్స్ ఇమ్మంటున్నా. సజెషన్స్ ఇస్తే నేను ఖచ్చితంగా ఆ గేమ్ చేయడానికి ట్రై చేస్తాను. అండ్ లైవ్ కూడా మీరు అడిగితే అది కూడా ట్రై చేస్తాను. సో కొత్తగా స్టార్ట్ చేశాను, నాకు తెలియదు ఎలా స్టార్ట్ చేయాలో, స్టార్ట్ చేశాను. అందుకే సజెషన్స్ ఇవ్వండి, అన్న పలానా గేమ్ చేయండి అంటే చేస్తాను. సో చెప్పాను కదా, నా గేమింగ్ ఛానల్ కుమార్ గేమ్ రూమ్ అండ్ ఇంకొక మూవీ రిలేటెడ్ కుమార్ ర్యాంపేజ్. సో సజెషన్స్ ఇవ్వండి, సపోర్ట్ చేయండి. మోటివేట్ చేస్తేనే నేను మంచి వీడియోస్ చేయగలను. మీరు మోటివేషన్ చేయకపోతే, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే నేను ఎన్ని వీడియోస్ చేసినా వేస్ట్ కాబట్టి అందుకనే నాకు సపోర్ట్ చేయమంటున్నాను. సపోర్ట్ చేయండి, తెలుగులోనే వస్తాయి అన్నీ కూడా. సో ఇంకా చాలా గేమ్స్ ఉన్నాయి, అవి కూడా చేస్తాను. మీకు బీచ్ వ్యూ అయితే చూపిస్తున్నా ఇప్పుడు. సో ఇది క్రౌడ్ అయితే ఇందాక దాకా అసలు లేరు, ఇప్పుడే కొంచెం పెరిగారు. అలా అక్కడ కనిపిస్తున్న టెంపుల్ అది ఇస్కాన్ టెంపుల్. అది అటుపక్క పైన ఒక కొండ ఉంది కదా, దాని పక్కన ఇంకో కొండ ఉంది కదా, అటువైపు రామనాథ్ స్టూడియోస్. ఈ ముందు కొండ వచ్చి అక్కడ పైన రిసార్ట్స్ ఏవో కట్టున్నారు. అక్కడ ఒక టెంపుల్ ఉంది, అది ఇస్కాన్ టెంపుల్ అది. సో అటు రుషికొండ బీచ్ కి, ఇటు ఆర్కే బీచ్ కి మధ్యలో ఉంటుంది స్పాట్.
ఎవరైనా వస్తే ఇక్కడ మాత్రం ఖచ్చితంగా విజిట్ చేయండి. చాలా బాగుంటుంది ఇక్కడ స్పాట్. ఈవినింగ్ టైంలో మాత్రం క్లైమేట్ ఇప్పుడు కొంచెం ఎండలు తగ్గాయి కాబట్టి కొంచెం పర్వాలేదు. ఎండలు ఉన్న టైంలో మాత్రం వాచిపోద్ది. ఎవరైనా వస్తే మాత్రం ఎండాకాలంలో వైజాగ్ బీచ్ దగ్గరికి అస్సలు రాలేరు. సో ఇటువైపు చూసారు కదా క్రౌడ్, అటువైపు చాలా మంది ఉన్నారు, చాలా ఎక్కువ మంది ఉన్నారు. లైటింగ్ కూడా తగ్గిపోతుంది మెల్లిమెల్లిగా. సో ఇగో క్లౌడ్స్, మబ్బులు, నల్ల నల్ల మబ్బులు అయితే వచ్చాయి. ఇటువైపు స్కై అంతా నార్మల్గానే ఉంది, ఇటువైపే కొంచెం మొత్తం అంతా బ్లాక్ క్లౌడ్స్ ఉన్నాయి. ఇంకా కానీ ఏదన్నమాట ఇక్కడికి వస్తే బాగుంటుంది. ఎన్ని టెన్షన్లు ఉన్నా, ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా మనకు అన్ని క్లియర్ అయిపోతాయి మైండ్లో. చాలా మంది వస్తారు ఫ్యామిలీస్ తోటి, ఫ్రెండ్స్ తోటి, సింగిల్గా వస్తారు, లవర్స్తో వస్తారు, రకరకాల మంది వస్తారు మాస్టర్ ఇక్కడికి. సో అదనమాట మంచి థాట్స్ వస్తాయి. మెయిన్ ఏదైనా చెయ్యాలన్నా ఎలా చేయాలి ఏంటి అన్నది ఒక ఐడియాస్ వస్తాయి. అందుకే అడుగుతున్నాను ఇక్కడికి వచ్చి నేను వీడియో చేయడం కారణం. గేమింగ్ ఛానల్ స్టార్ట్ చేసిన ఎలా చేయాలి ఏంటి, మనకి వ్యూస్ ఎలా వస్తాయి, ఫాలోవర్స్ ఎలా పెరుగుతారు, సబ్స్క్రైబర్స్ ఎలా వస్తారు, అసలు ఐడియా లేదు. స్టార్ట్ చేశాను. ఆ కుమార్ ర్యాంపేజ్ అనే ఛానల్ కూడా ఎప్పుడో స్టార్ట్ చేశాను. అది కూడా 300 మెంబర్స్ సబ్స్క్రైబర్స్ వచ్చారు. మామూలు విషయం కాదు. సో సపోర్ట్ చేశారు చాలా మంది. అది కూడా 300 సబ్స్క్రైబర్స్ నేను గెలుచుకున్నాను. మామూలు విషయం కాదు అది కూడా. సో ఇంకా మీరు సపోర్ట్ చేస్తుంటే చాలా వీడియోస్ ఇంకా వస్తూ ఉంటాయి. సో కుమార్ గేమ్ రూమ్ ఛానల్ నేమ్ వచ్చి అదనమాట. పీసీ గేమ్స్ ఖచ్చితంగా వస్తూ ఉంటాయి అన్నీ కూడా. సో అదనమాట ఫ్రెండ్స్, ఇది వైజాగ్ బీచ్ ఒక వైబ్. మీకు ఈ కెరటాల సౌండ్లు ఇవన్నీ ఎక్కువ ఉంటాయని నేను ఇది పెట్టడం జరిగింది. విండ్ నాయిస్ని కొంచెం తగ్గిస్తుందని, లేకపోతే చాలా ఎక్కువ నాయిస్ అన్నది ఎక్కువ వస్తుంది. సముద్రపు ఈ సౌండ్స్, ఈ కెరటాల సౌండ్స్ అయితే చాలా ఎక్కువ వస్తాయి. సో ఎలా ఉంది ఫ్రెండ్స్, చూస్తారు కదా వైజాగ్ ఈ బీచ్ వ్యూ. ఇది బ్యాక్ సైడ్ ఇది రోడ్ అనమాట. ఇది ఇటువైపు పార్కింగ్ స్పేస్, అదంతా కార్లు కనిపిస్తున్నాయి కదా, ఇవన్నీ పార్కింగ్ స్పేస్ ఇవంతా. ఇటువైపు ఇదిగోండి బస్సు వెళ్తుంది చూసారా అది. సో అటలా వెళ్ళిపోతే ఇంకా అది కైలాసగిరి సైడ్ 1080 పార్క్ ఆ రూట్ అనమాట. అది అటు 1080 పార్క్, ఆర్కే బీచ్. ఇటువైపు వెళ్ళిపోతే మీరు గీతం కాలేజ్, ఋషికొండ, ఎండాడ అలా వెళ్ళిపోతారు. భీమిలి ఇటు సైడ్ అనమాట. అటువైపు రామానాయుడు స్టూడియోస్ ఆ కొండ ఉంది చూసారా, ఆ రోడ్ స్ట్రైట్ ఇంకా భీమిలి. సో అదనమాట గైస్, ఎవరైనా వైజాగ్ వస్తే మాత్రం ఈ ప్లేస్ని మాత్రం ఖచ్చితంగా విజిట్ చేయండి. ఫ్యామిలీస్తో వచ్చినా, ఫ్రెండ్స్తో వచ్చినా, ఎవరు వచ్చినా సరే చాలా బాగుంటుంది రిలాక్సేషన్గా. అదనమాట గైస్. సో ఇంతే గైస్ నా వీడియో. మీకు ఎలా అనిపించింది లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ 2 ఛానల్స్ని మాత్రం కొంచెం మైండ్లో పెట్టుకుని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. కుమార్ ర్యాంపేజ్ ఒకటి మూవీ రిలేటెడ్ది, ఇంకొకటి గేమింగ్ ఛానల్ కుమార్ గేమ్ రూమ్. సో అదనమాట ఇంతే గైస్ నా వీడియో. దీని గురించి నేను ఇవాళ ఇక్కడ రావడం జరిగింది. కొంచెం ఎప్పుడు రూమ్లో ఉండిపోవడం వల్ల కొంచెం బయటకు అయితే రిలాక్సేషన్ కోసం వచ్చాను, కొంచెం కొత్తగా ట్రై చేద్దామని. ఈ వీడియో అయినా రీచ్ అవుతుంది అందరికీ అని తెలుస్తుందని. సో అందుకే ఇక్కడికి వచ్చి వీడియో చేశాను ఇవాళ. సో అదనమాట ఇంతే నా వీడియో. లైక్ చేయండి, షేర్ చేయండి, నా కంటెంట్ నేస్తే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్లయితే ఇప్పుడు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నేను మీ కుమార్ సైనింగ్ ఆఫ్. టేక్ కేర్, బై బై, జై హింద్.